హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వరుణ్. ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, మనం ఏ విధంగా మనం కంప్యూటర్ని నేర్చుకోవచ్చు అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాన్ని బట్టి మీకు ఏది ఇష్టమైతే అది మీరు ఎంచుకొని కంప్యూటర్ అయితే నేర్చుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూ కెన్ లెర్న్ ఇట్ ఇన్ యువర్ ఓన్. మీరు సొంతంగా కంప్యూటర్ నేర్చుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు కొత్తగా ఒక కంప్యూటర్ని అయితే తెచ్చుకోండి. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ని అయితే తెచ్చుకొని మీరైతే కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అయితే మీరు ఈ కొత్త కంప్యూటర్ని తెచ్చుకునే ముందు మీకు ఏం తెలిసి ఉండాలంటే కంప్యూటర్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి, ఏ విధంగా ఆన్ చేయాలి, అలాగే కంప్యూటర్లో ఏది చెప్పినా మినిమం మీరు అర్థం చేసుకొని కంప్యూటర్ను వాడే విధంగా అయితే మీరు ఉండాలి. అలాంటప్పుడు అయితే మీరు ఈజీగా కంప్యూటర్ అయితే నేర్చుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో ఏదైనా వీడియో చూసినా కానీ అర్థం చేసుకొని మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేసే అంత కెపాసిటీ అయితే మీకు ఉంటే ఈ విధంగా మీరైతే ఓన్గా కంప్యూటర్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెర్న్ ఆన్ యూట్యూబ్. ఒకవేళ మీకు కంప్యూటర్ ఉండి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని అనిపించడం లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఐ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ బేసిక్ అని మీరు టైప్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ నుంచి మీకు ఏ ఛానల్ వీడియో అయితే ఇష్టం ఉంటే ఆ ఛానల్ని అయితే మీరు ఫాలో కావచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ లాంగ్వేజెస్ బట్టి అంటే తెలుగు, హిందీ అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఐ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ బేసిక్ ఇన్ తెలుగు అని కొట్టండి. ఒకవేళ హిందీ అయితే హిందీ అని టైప్ చేయండి. మీకు ఏ వీడియోస్ అయితే ఇష్టం అనిపిస్తే ఆ వీడియోస్ని అయితే ఆ ఛానల్ని అయితే ఫాలో కాండి. ఆ విధంగా కూడా మీరు కంప్యూటర్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే డూ ఆన్లైన్ కోర్సెస్. ఈ మధ్యన మన కరోనా వల్ల చాలా పాపులర్ అయింది ఏంటి అంటే ఆన్లైన్ కోర్సెస్. ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేది చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకు ఇంటర్నెట్లో. మీరు వెతికితే మీకు చాలా వెబ్సైట్స్ అయితే తెలుస్తాయి. ఆ వెబ్సైట్లో నుంచి మీకు ఏ కోర్స్ అయితే మీకు నచ్చుతుందో ఆ కోర్సును అయితే ఫ్రీ ఉంటాయి, అలాగే పెయిడ్ ఉంటాయి. ఆ కోర్సుని బట్టి మీరైతే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ కావచ్చు, అడ్వాన్స్ లెవెల్ వరకు మీరైతే కంప్యూటర్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డూ ఆఫ్లైన్ కోర్సెస్. ఆఫ్లైన్ కోర్సెస్ అంటే మీ అందరికీ తెలుసు, మన దగ్గరలోని ఏదైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం అయితే కంప్యూటర్ నేర్చుకోవచ్చు. అయితే వీళ్ళేంటి అంటే ఇక్కడ మనకి ఆ యొక్క లొకేషన్ బట్టి, ఆ యొక్క పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఛార్జెస్ అయితే చేస్తారు. కొన్ని చోట్ల ఫ్రీగా నేర్పిస్తూ ఉంటారు గవర్నమెంట్స్ అయితే, కొన్ని చోట్ల అయితే పెయిడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనం అయితే మనీ పెట్టి ఈ కంప్యూటర్ కోర్స్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్న్ కంప్యూటర్ త్రూ బుక్స్. మనకు ఇంకా నాలెడ్జ్ ఉండి మనం ఎక్కడికి వెళ్ళలేము, ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయలేను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే బుక్స్ ద్వారా కూడా మీరు ఈజీగా కంప్యూటర్ అయితే నేర్చుకోవచ్చు. దానికోసం మీరు ఫస్ట్ ప్రిపేర్ చేయాల్సింది ఏంటి అంటే మీ యొక్క దగ్గరలోని కంప్యూటర్ సెంటర్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా బుక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు క్రియేట్ చేసినాయి అంటే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్రియేట్ చేసిన బుక్స్ ఏమైనా ఉంటే మీరు వాటి ద్వారా నేర్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి బెస్ట్ బుక్స్ ఫర్ కంప్యూటర్ బేసిక్ టు అడ్వాన్స్ అని మీరు టైప్ చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మంచి బుక్స్ అయితే వస్తాయి. దాంట్లో నుంచి మీరు ఏదో ఒక బుక్ బై అయితే చేయండి, కొనుక్కొని ఆ బుక్స్ ద్వారా కూడా మీరు ఈజీగా కంప్యూటర్ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ అండ్ బికమ్ క్రియేటర్. అంటే మీరు ఏ బుక్స్ అయినా సరే, ఏ కోర్సెస్ ఏవి తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కంప్యూటర్ అనేది వస్తుంది. మీరు బుక్స్ చదివినా సరే, వీడియోస్ చూసినా సరే, లేకపోతే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ సెంటర్స్కి వెళ్ళినా సరే మీకు ఖచ్చితంగా ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ అనేది మీరు కంప్యూటర్ మీద చేయాలి. కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేస్తేనే మీకు అనేది ఈ కంప్యూటర్ అనేది రావడం జరుగుతుంది. మీరు మామూలుగా క్లాసెస్ విని బుక్స్ చదివి మామూలుగా ఉంటే మాత్రం మీకు కంప్యూటర్ అయితే రాదు. ఖచ్చితంగా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తేనే కంప్యూటర్ అనేది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.